ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 27-28 వచనములు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త జీవములు దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. అవి ఆహారము కూర్చుకుంటున్నావంటే కారణము దేవుడు వాటికి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది అనుకుంటూ ఉంటారు, అవి వేటాడుతున్నాయి కదండి, లేకపోతే ఆ పచ్చిక ఉంది కనుక అవి తింటున్నాయండి, అంతే తప్ప దేవుడు ఎక్కడ వాటికి చేత్తో తీసేమైనా పెడుతున్నాడా అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గుప్పులు విప్పినప్పుడు, దేవుడు తన యొక్క గుప్పుటిని విప్పుతూ ఉంటే వాటికి ఆహారం దొరుకుతుంది. వాటికి కావలసినది అవి తిని తృప్తిపరచబడుతున్నాయి. దేవుడు గనుక గుప్పులు గనుక విప్పకపోతే వాటికి ఆహారం దొరకదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఆహారం తింటున్నాము అంటే ఏదో మనం కష్టపడి మనం సంపాదించిన దాన్ని బట్టి తినేస్తున్నాం అనుకోవడం కాదు, కానీ దేవుడు నీకు అనుగ్రహించాడు, దేవుడిది నాకు ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతే మనము బుద్ధిహీనత కలిగి ఉన్నాము అని చెప్పే విషయంలో సందేహం లేదు. నా బలమును బట్టి, లేకపోతే నా జ్ఞానమును బట్టి, నాకున్నటువంటి స్థితిని బట్టి నేను సంపాదిస్తున్నాను అనుకుంటారు చాలామంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గనక నీకు ఆ ఉద్యోగం ఇవ్వకపోతే, దేవుడు గనక నీకు ఆ జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడు కనుక నీకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి సంపాదించి తీసుకురాగలవు? దేవుడు ఇస్తున్నాడు గనక నీవు కూర్చుకుంటున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు తెచ్చుకుంటున్నావు. కాబట్టి దేవుని దయ కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కూడా చాలా తేటగా తెలియజేస్తుంది. ఈ సమస్త భూమిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి దేవుడు తానే స్వయముగా ఆహారాన్ని ఇస్తున్నాడు. అంతే తప్ప ఆయన ఇవ్వకపోతే వాటికి ఏమాత్రము ఆహారం దొరకదు. అందుకే కింద వచనంలో అంటాడు కదా, నీవు గనుక ముఖము కానీ మరుగుపరుచుకుంటే అవి కలత పడతాయి. ఎందుకు కలత పడతాయి అంటే వాటికి ఆహారం దొరకదు. వాటికి జీవించడానికి వనరులు ఎటువంటివి అనుగ్రహించబడవు. కాబట్టి అవి కలత పడుతున్నాయి, భయపడుతున్నాయి. మా పరిస్థితి ఏంటో ప్రభువా అని భయపడుతూ ఉన్నాయి. కానీ మనమైతే ఏమనుకుంటామంటే, నాకేంటి, నాకేమి తక్కువ అని ఆలోచన కలిగి ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితి మర్చిపోతున్నావేమో, దేవుడు నీ బిడ్డలకి ఇచ్చిన స్థితిని మర్చిపోతున్నావు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మనమే చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు నీకు సమస్తమును ఇస్తున్నాడు కనుక ఆయన దయ కొరకు కనిపెట్టుకుని ఉండు. ఆయన స్తుతించడానికి ప్రాధాయపడు. ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన్ని గణపరచడానికి నీ హృదయము, నీ నోరు తెరిచి ఆయన్ని మహిమపరచమని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలమైన మేము నీవు గుప్పలు విప్పుతుంటే ప్రభువా ఆహారాన్ని భుజించగలుగుతున్నావు.
ఏదైనా సంపాదించగలుగుతున్నాం ప్రభువా, మా కనీస అవసరతలు తీర్చబడుతున్నాయంటే దానికి కారణం మా శక్తి, మా సామర్థ్యము, మా జ్ఞానం కాదు, కేవలం నీ దయ ప్రభువా, నీ కృప. మా ఎడలను నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రణాళికని నీ వాక్యం సెలవిస్తుంది. భూమిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు నువ్వు నైనా ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నావు. నీ బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి బిడ్డకి మీ సహాయం అందించి వారిని తృప్తిపరిచి ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.